ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధ కార్యక్రమానికి కోరుట్లలో జరిగే నియోజకవర్గ స్థాయి ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం ఈ సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కిషోర్ గారు వారి పార్టీ వారి బాధ్యత తన తలపై మన భావజాలాన్ని ఎన్నో ఏండ్ల నుంచి మోసుకుపోవడమే ఆయన బాధ్యత. ఆయన పార్టీ మారలేదు. ఎందుకు మారలేదంటే ఒకే భావజాలం మీద ఒక్క అణువైన అటు ఇటు జరగకుండా ఒకే భావజాలం మోస్తున్నాడు కాబట్టి ఆయన పార్టీ మారలేదు. మరి ఎవరి పార్టీలో ఉన్నాడు అంటే అంబేద్కర్ పార్టీలో ఉన్నాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటంటే ప్రయాణం చేస్తూ ఉన్నాడు, సమాధానం కోసం, పరిష్కారం కోసం ప్రయాణం చేస్తున్నాడు, ప్రజల దుఃఖాన్ని ఆపడానికి ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో ఇక్కడ సమాధానం దొరికిద్దేమో అని ధర్మ సమాజ్ పార్టీ దగ్గర ఆగాడు. ధర్మ సమాజ్ పార్టీ దగ్గర కూడా పరిష్కారం దొరకకపోతే మరొక దగ్గరికి కూడా పోవాల్సిందే కిషోర్. ఎందుకంటే మానవ సమాజం తప్పులు చేయొచ్చు, కానీ భావజాలాన్ని మాత్రం బ్రతికించాల్సిందే. డాక్టర్ అంబేద్కర్ పెట్టిన పార్టీ ముక్కలు చెక్కలైపోతే మనిషి అమ్ముడుపోతుంటే అది చూసి తట్టుకోలేక కాన్షీరామ్ బహుజన ఉద్యమాన్ని నడిపి బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీలో పరిష్కారం దొరకకపోతే ధర్మ సమాజ్ పార్టీలో సమాధానం దొరికిద్దని మన కిషోర్ ఈ వేదిక దగ్గరికి రావడం జరిగింది. అతని అంతిమ లక్ష్యం ప్రజల దుఃఖానికి పరిష్కారం ఏంటి అని ప్రయాణం చేస్తున్నాడు. అందుకనే ముందుగా ఈ సభ యొక్క సూత్రధారి, ఈ సభకి మూల సూత్రధారి కిషోర్ని అభినందించడానికి వచ్చాను నేను. కిషోర్ లాంటి వాళ్ళని అన్వేషించడానికి నేను ప్రయాణం చేస్తున్నా. దొరికిన కిషోర్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చాను. ఆయన స్నేహితుడు ముజాహిద్దీన్ గారిని కూడా అభినందించాలి. కిషోర్ యొక్క భావజాల బృందం, భావజాలంతో ఏకీభవించిన వేదిక మీద ఉన్న బృందం, ఆయన స్నేహితుల్ని కూడా చూడాలని ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడుకోవాలి. వేదిక మీద ఉన్నటువంటి శ్రీకాంత్ రీజనల్ ఇన్ఛార్జి పార్టీ సెక్రటరీ, సభాధ్యక్షులుగా ఇప్పటిదాకా మాట్లాడిన బొబ్బిలి కిషోర్ గారు, దోమకొండ రాజన్న గారు, గ్రామ పెద్దలు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. అంటే దోమకొండ రాజన్న గారు విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి చైర్మనా, సభ్యుల, పెద్దలు? ఓకే. మీరా గంగాధర్ గారు రజక సంఘం నాయకులు, మంగళి లక్ష్మణ్ గారు మాజీ ఉప సర్పంచ్, గంగపుత్ర సంఘం నాయకులు. అనకుండా సర్పంచ్ కాడ ఆపితేంది ఈ మాట. మంగళి లక్ష్మణ్ గారు మాజీ ఉప సర్పంచ్ అని ఆగుదాం అక్కడ వరకు. మంగిలిపల్లి, సరే, మంగిలిపల్లి లక్ష్మణ్ గారు
మాజీ ఉప సర్పంచ్ కామ గంగపుత్ర సంఘం అధ్యక్షులని ఉంది. సర్పంచ్ కాడ ఆగుదామంటున్నా అంటే ఊరు మొత్తానికి ఆయన పెద్ద మనిషి, ఒక కులానికి కాదని అర్థం. ఇప్పుడు అదే లక్ష్మారెడ్డి గారు ఉన్నారనుకోండి, ఇక్కడ లక్ష్మారెడ్డి గారు ఉప సర్పంచో సర్పంచ్ అని ఉంటుంది. ఇక ఆయన కుల సంఘానికి కాదు ఆయన, కానీ చేసే పని మొత్తం రెడ్ల పనే. బయటకు వచ్చి మాత్రం ఉప సర్పంచ్ అంటాడు. మనవుడేమో మంగళపల్లి లక్ష్మణ్ చేసేదంతా ఊరు పని, అన్ని కులాలకి పని చేస్తాడు. ఇక్కడేమో బెస్త సంఘం అని రాసుకోరు. అందుకని వారు సర్పంచ్, అన్ని కులాలకి నాయకుడు మన మంగళపల్లి సర్పంచ్ లక్ష్మణ్ గారు. తర్వాత శ్రీనివాస్ దేవరి ఏంటన్నా ఇంటి తప్పు కొట్టారు. దేవతి శ్రీనివాస్ గారు బహుజన ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు. బొల్లబోయిన శంకర్ ముదిరాజ్ సంఘ పెద్దలు. దొంతుల తుకారాం మాజీ సర్పంచ్ మున్నూరు కాపు. గుజ్జరి ప్రకాష్ బిఎస్పి సీనియర్ నాయకులు. తుమ్మెల సామ్యేల్ మాలకుల పెద్దలు. మాలకి ముందు గ్రా అని పెడితే అయిపోతుంది. గ్రామాలకు పెద్దలు. ఆరుమూరు ఎల్లన్న మాదిగ కుల పెద్దలు. తాండ్ర అజయ్ యూత్ లీడర్. కాళేశ్వర్ రాకేష్ యూత్ లీడర్. ఇంకా ఉన్నాయా ఇక్కడ? ఓకే, తిరుపతి గారు, ముజాయిద్దీన్ గారి పేరు వారు. అందరికీ వేదిక మీద ఉన్నటువంటి వారికి, ఇక్కడికి వచ్చిన మై డియర్ కామ్రేడ్స్ అందరికీ జై భీమ్. కామ్రేడ్ అంటే ఏం లేదు, ఒక పదం వాళ్లే వాడుతూ ఉంటే అది కమ్యూనిస్టుల పదం అని మీరు అనుకున్నారు. ఉద్యమ సహచరులు అని అర్థం కామ్రేడ్ అంటే. అట్లా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు మనం ఈ సభకి ఒక పేరు పెట్టుకోవడం జరిగింది. తెలంగాణలో బీసీ/ఎస్సీ/ ఎస్టీల రాజ్యం కోసం ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేయబోతుంది. అలాంటి ధర్మయుద్ధానికి ఇక్కడికి రావడం జరిగింది, ఈ వర్షకొండ అనే గ్రామానికి. ఈ ధర్మయుద్ధం ఈ ధర్మయుద్ధం ఎవరి మీద, ఎవరిపైన ధర్మయుద్ధం? ఈ భూమి, ప్రకృతి, కొండలు, గుట్టలు, ఈ సెలయేళ్ళు, ఈ అనంతమైనటువంటి పంచభూతాలు, ఈ ప్రకృతి ఎవడి సొత్తు కాదు. ఇది ఏ ఒక్కడి సొత్తు కాదు. ఈ భూమి, ఈ ప్రపంచం, ఇది మనందరి సొత్తు. ఈ భూమండలం మీద బ్రతుకుతున్న వందల వేల కోట్ల మంది ప్రజలందరి యొక్క ఆస్తి ఈ భూమండలం. ఇది ఏ ఒక్కడి సొత్తు కాదు. ఈ భూమిని ఏ 10 మందైనా, ఏ 5గురైనా ఆక్రమించినా, ఈ భూమిని, ఈ సంపదని ఏ 10 మందో, ఏ 20 మందో ఆక్రమిస్తే, ఆక్రమించిన వాడి మీద యుద్ధం చేయడమే ధర్మయుద్ధం అంటారు. 10 మంది ఈ భూమిని, సంపదని ఆక్రమిస్తే, 20 మంది ఈ భూమిని ఆక్రమిస్తే 80 మంది చనిపోతారు. ఎందుకంటే సంపద 10 మంది 20 మంది దగ్గర ఉన్నప్పుడు అది లేని వాళ్ళు చనిపోతారు. ఇది సహజమైన సూత్రం. ఇది మరి ఆక్రమించేటువంటి ఒక వర్గం, ఆక్రమించే ఒక సమూహాన్ని సాంస్కృతికంగా మార్చాలమ్మా, ట్రాన్స్ఫార్మ్ చేయాలి. కల్చరల్గా వాళ్ళని సాంస్కృతికంగా మార్చాలి. మనం ఈ భూమండలాన్ని,
ఎవరి సొత్తు కాదు, ఇది మనందరి సొత్తు. ఆ 20 మందికి మనం 80 మంది బానిసలం కాదు, మనం బానిసలం కాదు. మనం కూడా మనుషులము, పౌరులము, ఈ సమాజంలో భూపుత్రులము, భూమిపుత్రులము. ఈ భూమి మీద మనకి సర్వహక్కులు ఉన్నాయి అని మనము సాంస్కృతికంగా మార్చుకుంటూ ఆక్రమించేవాడిని కూడా మార్చుకుంటూ పోయే ఒక అతిపెద్ద సామాజిక సాంస్కృతిక ఒక ఉద్యమ ప్రయాణం. అట్లా సాంస్కృతికంగా ప్రయాణం చేసేటువంటి ప్రయాణంలో రాజకీయ పరంగా కూడా యుద్ధం చేయాలి. రాజ్యాధికారాన్ని కూడా పట్టుకొని రాజ్య అధికారం అనే ఆయుధంతో ఆ 20 మంది చేతిలో ఉన్న భూమిని, సంపదని విడిపించాలి. ఆ విడిపించడానికి సాంస్కృతిక పరివర్తన ఒక్కటే పనికిరాదు. దానికి రాజ్యం కూడా తోడైతే, అధికారం తోడైతే, సైన్యం తోడైతే, చట్టం తోడైతే, అధికారం, చట్టం, సమస్త ఆయుధాలు తోడైతే ఆ 20 మంది చేతిలో ఉన్న సంపదని, ఆస్తిని, భూమిని, సర్వ సంపదలని, పోగుబడ్డ వాటిని విడుదల చేసి 80 మందికి పంచి ఒక సోదర సమాజాన్ని కట్టడానికే ధర్మాన్ని పార్టీగా మార్చడం జరిగింది. ఈ పదబంధం, ధర్మం ఏంటి, పార్టీ ఏంటి, ఎక్కడన్నా ఉందా ఈ 2 పదాల పదబంధం? ధర్మం అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి పార్టీ కావాలి. ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మం మఠాల ద్వారా చెప్తే కుదరదట, ధర్మం సన్నాసులు చెప్తే కుదరదట. ధర్మాన్ని రాజకీయ నాయకుడే చెప్పాలి. అది ఎట్లా చెప్పాలంటే సామ్రాట్ అశోక చక్రవర్తి లాగా చెప్పాలి. సామ్రాట్ అశోక చక్రవర్తి లాగా రాజకీయం చేయాలి. సామ్రాట్ అశోక చక్రవర్తి రాజకీయం ఎట్లా చేశాడో అట్లా రాజకీయం చేసి రాజ్యం అనే ఆయుధంతో సామ్రాట్ అశోక చక్రవర్తి ఎట్లా అయితే ప్రపంచానికి ఒక ఆదర్శ రాజ్యం ఎట్లా ఉండాలనో సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా ఒక సమాజాన్ని ఎట్లా నిర్మించాలో దాన్ని చూపించిన మొట్టమొదటి భూగోళం మీద ఏ రాజ్యం ఉంది అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యం. ఇక్కడ మేధావులైన వారు కమ్యూనిస్టు పార్టీ యొక్క లక్ష్యం ఏంటి అని మార్క్స్ని అడిగినప్పుడు మార్క్స్ చెప్పింది ఏంటంటే అసలు అంతిమంగా కమ్యూనిస్టు పార్టీ ద్వారా వచ్చిన రాజ్యంతో ఆదిమ సమాజాన్ని తయారు చేయడమే మార్క్స్ యొక్క రాసినటువంటి కమ్యూనిస్టు మేనిఫెస్టో యొక్క లక్ష్యం. ఆదిమ సమాజం ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడమే అంటాడు మార్క్స్. కానీ విషయం ఏంటంటే అశోకుడి యొక్క చరిత్ర మార్క్స్ ఉన్న టైంలో తెలవదు కాబట్టి మార్క్స్ యొక్క అంతిమ లక్ష్యం ఆదిమ సమాజం అని చెప్పాడు. ఒకవేళ సామ్రాట్ అశోక చక్రవర్తి అనే మూలవాసి భారతదేశంలో ఒక పెద్ద రాజ్యాన్ని నిర్మించాడన్న సంగతే మార్క్స్కు తెలిసుంటే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం అశోకుడి రాజ్యం అని చెప్పి ఉండేవాడు. అది చెప్పి ఉన్నట్టయితే మన అయ్యలు, మన తాతలు జగిత్యాల పోరాటంలో పాల్గొనకపోయేటోళ్ళు, సాయుధ పోరాటంలో పాల్గొనకపోయేటోళ్ళు, మన అయ్యలు, తాతలు, ముత్తాతలు రక్తం దారపోసి సావకపోయేటోళ్ళు, ఎన్కౌంటర్లలో మన అన్నలు, అన్నదమ్ములు, అక్కలు, తమ్ముళ్ళు మనందరం సావకుండా బతికేటోళ్ళం. మన రాజ్యాన్ని అంబేద్కర్ ఆయుధాలతో తెచ్చుకునేవాళ్ళం. పొరపాటు జరిగింది. అందుకని ఇక్కడ ప్రధానంగా బానిస మనస్తత్వంతో బ్రతికినంత కాలం మార్గం దొరకదు. బానిసగా బతికినంత కాలం దుఃఖం తప్పదు. తెలంగాణ అంటే చాలామంది
దాశరథి చెప్పిండట తెలంగాణ కోటి రతనాల వీణ అని. ఇది శుద్ధ అబద్ధం. ఎవరికి కోటి రతనాల వీణ? భాగ్యనగరంలో చార్మినార్ దగ్గర ముత్యాలు, వజ్రాలు, పగడాలు రాసులుగా పోసి అమ్మిన చరిత్రట. ఎవరి ఆ పగడాలు, ఎవరి ఆ ముత్యాలు, ఎవరి ఆ వజ్రాలు, ఎవరిది ఆ కోటి వీణ, రతనాల కోటి వీణ? మనది కాదే. తెలంగాణ అంటే మనకి ఏమిటి అర్థం? తెలంగాణ అంటే దుఃఖమే. తెలంగాణ అంటే దుఃఖం. తెలంగాణ అంటేనే దుఃఖం. ఎందుకంటే దుఃఖం దొరలకి తెలియదు కాబట్టి. ఎందుకు తెలియదు దొరలకి దుఃఖం? తొడ మీద నిప్పులు పడ్డా తీయడానికి కూడా దాసి రావాలట. వీడి తొడ కాలుతున్న సంగతి కూడా పక్కన పెట్టి, తొడ కాలుతున్న దాసి వచ్చే నిప్పులు తీయాలట. అది మీకు దుఃఖం తెలియదు. మీ ఇంట్లో పీనికి వెళితే ఏడవడానికి కూడా కిరాయికి మనుషులన్న రావాలా? లేదా ఆ ఊర్లో అమాయకులు మాకు ఇంత పువ్వాకు పెట్టిండు, మాకు అయ్యా ఇంత సారపోయించిండు, మా అయ్య అప్పుడు బువ్వ పెట్టిండు అని మనమే ఏడవాలా? వాడి కొంపలు ఎవడు ఏడవాడు? ఇది మన అనుభవించిన దుఃఖం. తెలంగాణ అంటే తెలంగాణ భూమి మీద రాళ్ళు రప్పలతో, మంచు పొరలతో, గుట్టలు, రాళ్ళు, అడవులల్లా ఈ మంచు వాతావరణంతో ఇక్కడే ఉన్నటువంటి తెలంగాణ ఆదివాసులు. ఆదివాసులు అంటే ఎస్టీలు కాదు. మనకి మాయరోగాలు పుట్టి దేశాన్ని పాలించేవాడికి మాయరోగం పుట్టి మనకు కొత్త కొత్త నిర్వచనాలు ఇస్తుంటాడు. ఆది అంటే మొదటివాడు, మొదట నివాసం ఏర్పాటు చేసుకున్న వాడే ఆదివాసి. అంటే వాళ్లే తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ భూమిపుత్రులే తెలంగాణ గడ్డ మీద ఆదివాసులు, తెలంగాణ గడ్డ మీద భూమిపుత్రులు, తెలంగాణ ఇండిజినస్ పీపుల్, తెలంగాణ భూమిపుత్రులైనటువంటి 90% మంది ప్రజలు సెలయేళ్లలో లేకపోతే సాగర్ కాలువల దగ్గర ఆనకట్టలతో వీళ్ళేం వ్యవసాయం చేయలే. ఈ మంచు పొరలతో పండే 4 గింజలు తినుకుంటూ బంధువులు చుట్టాల మధ్య రకరకాల పండుగలు చేసుకుంటూ మనకున్న మూలవాసుల సాంప్రదాయం ప్రకారం ఈ ఆటల కోళ్లు కోసుకుంటూ దుఃఖాన్ని ఒకరికి ఒకరికి పంచుకుంటూ బతికేటువంటి ఒక దుఃఖ సముద్రం తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలది. ఒక 8వ సముద్రం. ఏమిటా 8వ సముద్రం అంటే మన అంతులేని దుఃఖం. ఈ అంతులేని దుఃఖంతో బతుకుతున్నటువంటి తెలంగాణ గడ్డ మీదికి మన పాలిట తెలంగాణలో అగ్రకులాల రాజ్యం. ఈ అగ్రకులాల రాజ్యం చేతిలో ఎకరం భూమి లేదయ్యా, 100 ఎకరాల భూమి లేదయ్యా. ఈ అగ్రకులాల దొరల చేతిలో బయట ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టుగా 5 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు లేదు. తెలంగాణ దొరల దగ్గర ఏమున్నది? తెలంగాణ దొరల దగ్గర 1000 ఎకరం కాదు ఉన్నది, ఈ 10 ఊర్లు ఆయనే. ఏందట? ఈ 10 ఊర్లు ఆయనే. ఈ 10 ఊర్లలో ఉన్న 1000 ఎకరాల, 100 ఎకరాల, లక్షల ఎకరాల భూమికి వారు యజమానులు, మనం బానిసలం. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలం బానిసలం. ఇలాంటి బానిసని ఇక్కడున్నటువంటి బంధువులు, స్నేహితులు, ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఒక మూలవాసులైన బీసీ ఎస్సీ ఎస్టీ ఒక బంధువర్గం అంతా బానిస సమాజంగా ఈ దొరల కింద బతికింది. సేమ్ ఈ దొరల సెటప్ని ఇంత కూడా డ్యామేజ్ చేయకుండా ఆ దొరల సెటప్పే ఇక్కడ పాలించిన నిజాం నవాబులు కావచ్చు, కుతుబ్ షాహీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిషోడు కావచ్చు, ఒకవేళ వస్తే ఈ సెటప్ని ఇంతే ఉంచి తెలంగాణ గడ్డని పాలించారు. దొరలకేం పోలే. అయినా ఈ తుర్క రాజ్యం పోవాలని వాళ్ళు అగ్రకులాలు భావించి ఈ ముస్లింల రాజ్యం పోవాలని దాశరథి గారు ఆయన మీద యుద్ధం చేస్తున్నట్ట. దాశరథి గారు ఎవరి మీద? నిజాం నిరంకుశ వైఖరి మీద.
నిజాం నిరంకుశ వైఖరి మీద దాశరథి రంగాచారి యుద్ధం చేస్తారట. నేను అడుగుతున్న దాశరథి రంగాచారి గారి ఆత్మని, నీ గ్రామంలో ఒక రెడ్డి, రావు, ఒక కరణం వేల సంవత్సరాల నుంచి గ్రామంలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలని 2000 సంవత్సరాల నుంచి వాళ్ళ పాదాల కింద పెట్టి అణిచివేస్తున్నది దాశరథికి కనిపించలేదా? నువ్వు నిజాం గురించి మాట్లాడుతున్నావు. ఈ ప్రశ్నకి సమాధానం ఉందా? నిజాం కర్కశ నిరంకుశ విధానాలకి వ్యతిరేకంగా తెలంగాణ గడ్డ మీద సాయుధ పోరాటం, తెలంగాణ గడ్డ మీద ఒక పెద్ద పోరాటం నిజాం నవాబుల మీద. మరి ఈ గ్రామాలలో దొరలు, రెడ్లు, రావులు మన మీద పాదం పెట్టి నలుపుతున్నది వీళ్ళకి కనపడలేదా? మీకు కనపడలేదా? మీరు తెలంగాణ ప్రాంతానికి పెద్ద మనుషులంటే మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. అందుకని ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, బానిస మనస్తత్వం నుంచి బయటికి వచ్చినప్పుడు సత్యం తెలుస్తుంది. సత్యం తెలిసినప్పుడు బానిస మనస్తత్వం నుంచి బయటకు వస్తాం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి కోసం మాట్లాడుతున్నారు? చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆఫ్రికా దేశంలో సామ్రాజ్యవాదులు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు ఆఫ్రికా దేశానికి. ఆఫ్రికాలో అంతా మూలవాసులు, అక్కడి దేశంలో ఉన్నటువంటి నల్లవాళ్ళు మూలవాసులు. వాళ్ళతో సుదీర్ఘ ప్రార్థన మొదలుపెట్టారట, ప్రేయర్ చేయడం మొదలుపెట్టారట. ఇంగ్లీష్ దేశం వాళ్ళు ఆఫ్రికా వచ్చి ప్రార్థన స్టార్ట్ అయిందట. నల్లవాళ్ళంతా కూర్చున్నారట, తెల్లవాళ్ళంతా వేదిక మీద కూర్చున్నారట. ఇక ప్రార్థన మొదలుపెట్టారట. ఈ ప్రార్థన, సుదీర్ఘ ప్రార్థన అయిపోయేసరికి ఈ సౌత్ ఆఫ్రికాలో నల్లవాళ్ళ చేతిలో ఉన్న భూములన్నీ తెల్లవాళ్ళ చేతిలోకి వచ్చినాయట. ఈ తెల్లవాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ మొత్తం నల్లవాళ్ళ చేతిలోకి వచ్చినాయట. ఆమెను అనగానే సుదీర్ఘ ప్రార్థన కదా ఇది. ఈ 1-2 గంటల ప్రార్థన కాదు ఇది. ఇది సుదీర్ఘ ప్రార్థన. ఈ సుదీర్ఘ ప్రార్థన అయిపోయేసరికి నల్లవాళ్ళ భూములు తెల్లవాళ్ళ చేతిలోకి వచ్చినాయి, తెల్లవాళ్ళ బైబిల్స్ వీళ్ళ చేతిలోకి వచ్చినాయి. అంటే ప్రార్థనలోకి బానిసపోతే ఇగో ఈ గతి పట్టింది. ఈ మాట చాలా మందికి ఆనందం కలగవచ్చు. ఇక ఈ దేశానికి స్వాతంత్రోద్యమం అని బయలుదేరింది ఒక ఆయన. దేశానికి స్వాతంత్రోద్యమం అని. దేశానికి స్వాతంత్రోద్యమం అంటే మళ్ళీ అందులోకి పోయినాం మనమందరం దేశ స్వాతంత్రం అనే పోరాటంలో పోయేసరికి ఈ దేశానికి స్వాతంత్రం రావాలని తిరిగినాం. స్వాతంత్రం వచ్చిందట, ఇవాళ కూడా మనందరం స్వాతంత్రం వచ్చిందట అని 78 ఏళ్ళు అయిందట స్వాతంత్రం వచ్చిందని అంటూనే ఉన్నాం. 78 సంవత్సరాలు అయిందట స్వాతంత్రం వచ్చి. 78 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. 6 లక్షల గ్రామాలల్లో ఊరు బయట ఉన్న సమాధుల దగ్గరికి పోదాం, ఒక్కొక్క సమాధి కాడికి పోదాం. మాకు సమాధులు కూడా సగం లేవు, ఏడగచ్చిపోయినాం అట్లా. ప్రతి సమాధి దగ్గరికి పోదాం. అగో ఫలానా సమాధి చదువు లేక పిచ్చోడైపోయి సమాజంలో ఎట్లా బతకాలనో తెలియక చచ్చిపోయింది. అగో శవం, అదే ఆయన సమాధి. ఇంకో సమాధి దగ్గరికి పోదాం. వైద్యం లేక, రక్తం లేక, పౌష్టికాహారం లేక, హాస్పిటల్లో వైద్యం లేక ఒకళ్ళు చనిపోయారు. ప్రతి సమాధికి ఒక అన్యాయం జరిగింది. ప్రతి మరణం ఒక అన్యాయంతో చనిపోయింది. ప్రతి శవం, ప్రతి మరణం, ప్రతి దుఃఖం, ప్రతి చావు వెనక ఈ దేశంలో ధర్మం, న్యాయం జరగక ఊర్లు 6 లక్షల గ్రామాలలో 100 కోట్ల మంది ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో కొన్ని 100,000 లక్షల మంది, కోట్ల మంది మనుషులు న్యాయం జరగక చనిపోయారు. మరి ఈ స్వాతంత్రం ఏమిచ్చింది? ఎవరికి స్వాతంత్రం? కానీ భారతదేశంలో జై శ్రీరామ్ అని మనం ఊగుతూ ఉంటే, జై శ్రీరామ్ అనే ఊగినటువంటి ఊగిసలాటలో నుంచి బయటకు వచ్చేసరికి మన చేతిలో భూమి లేదు,
మన చేతిలో వైద్యం లేదు, మన చేతిలో విద్య లేదు, మనకి ఇల్లు లేదు, మనం చేసుకోవడానికి పని లేదు. ఈ 5 లేకపోయినా సరే జై శ్రీరామ్ అనాల్సిందే. కానీ మనం ఏమంటున్నామంటే జై శ్రీరామ్ అని 100% అందాం, కానీ ఈ 5 కూడా సాధించుకోవాలి. అదే నిజమైన శ్రీరామ భక్తి అని నేను అంటున్నా. ఈ 5 సాధించుకోవడమే నిజమైన రామభక్తి. కానీ ఈ 5 ప్రజలకి ఇవ్వకుండా జై శ్రీరామ్ అన్న వాడికి దొంగ భక్తి అని అంటున్నా నేను. అందుకనే ఈ 5 పంచడమే రామభక్తి. ఈ 5 పంచలేదనుకో నువ్వే శ్రీరాముడికి వ్యతిరేకం, మేమే అనుకూలం. అందుకని జై శ్రీరామ్ అన్న దాంట్లో ప్రయాణం చేసినా మనకి భూమి లేదు, మనకు వైద్యం లేదు. పార్లమెంటు వేదికగా భారతదేశంలో 50 కోట్ల మందికి భూమి లేదు, భారతదేశంలో 50 కోట్ల మందికి చదువు లేదు, భారతదేశంలో 50 కోట్ల మంది పైగా దవాఖానా లేదు, భారతదేశంలో సగం జనాభాకి విద్య లేదు, వైద్యం లేదు, చేతి నిండా పని లేదు, చేసుకోవడానికి భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. మరి పార్లమెంటు వేదికగా భూమి లేని వారందరికీ భూమి పంచుతాము అని ఎందుకు చట్టం చేయట్లేదు ఈ రాముణ్ణి ఆరాధించే పరిపాలకులు అని అడుగుతున్నాను నేను. మేము జై శ్రీరామ్ అని నీకు ఓటేశామే, మీకు జై శ్రీరామ్ అని ఓటేశామే మేము. మరి ఓటేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు భూమి పంచాలగా. జై శ్రీరామ్ అని మీకు ఓటేసినప్పుడు మాకు వైద్యాన్ని ఇవ్వాలగా, దవాఖానా, మేము ప్రాణంతో బతకడానికి. జై శ్రీరామ్ అని మేము అన్న తర్వాత మాకు ఖచ్చితంగా బడికి తీసుకుపోయి పాఠం చెప్పి మెరుగైన అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, అందరికీ భూమి సమస్తం పంచాలి కదా. మరి ఇవన్నీ ఎందుకు పంచలే అంటే మీరు రాముడి భక్తులు, నిజమైన రాముడి భక్తులు కాదు. మీరు నిజమైన భక్తులు ఓట్లేసిన వాళ్ళం మనం భక్తులం, మీరు రాజకీయ రామ భక్తులు. అందుకని మీరు దొంగ పనులు చేస్తారు. అసలైన రామ భక్తులు ఓట్లేసినోడు నిజమైన భక్తుడు. అంటే ఆడ ప్రార్థనలో మునిగి తేలితేనేమో ఆడ బైబిల్ వచ్చింది చేతికి, ఉన్న భూమి పోయింది. ఈడ జై శ్రీరామ్ అని భక్తిలో మునిగిపోయేసరికి భూమి లేదు, ఇల్లు లేదు, చదువు లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, చేతి నిండా ఏమీ లేకుండా బాయ్. చూడండి, నీవు స్వాతంత్రోద్యమం అంటే స్వాతంత్రంలో పాల్గొంటివి, నువ్వు జై శ్రీరామ్ అంటే జై శ్రీరాముడి ఉద్యమంలో పాల్గొంటివి. జై శ్రీరాములో పాల్గొన్నా మాకు భూమి రాలే, ఇల్లు రాలే, చేతి నిండా పని రాలే, మాకు పోరగాళ్ళకి చదువుకోవడానికి ఉచిత వైద్యం రాలే, మాకు దవాఖానా లేకుండా బాయ్. నువ్వు స్వాతంత్రోద్యమం అంటే అందులో పాల్గొంటివి. ఇంతకీ ఈ రెండింటికి నాయకత్వం వహించింది ఎవరో తెలుసా ఊళ్ళో? ఈ రెడ్డి వెలమ దొరల. ఈ రెండింటికి ఆ ఇద్దరెమ్మడి పోయినాం. 3వ రెడ్డి వెలమ దొర బయలుదేరిండు. ఆయన ఏమంటాడు, ఇదంతా కాదు, మనం తుపాకులు పట్టాల్సిందే, మనం సాయుధ పోరాటం చేయాల్సిందే, మన ఎర్ర పార్టీ మంది కమ్యూనిస్ట్ పార్టీ అని మళ్ళీ ఇంకో దొర బయలుదేరిండు ఊళ్ళో. ఆయనమ్మడి తిరిగినాం. ఆయనమ్మడి తిరిగితే మొత్తం అసలు వచ్చిందో కానీ పోయినట్టు చచ్చిపోయాడు. నీకు వచ్చిందేమో తెలియదు కానీ పోయినట్టు చచ్చిపోయాడు. కానీ కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వం మాత్రం వారిది అదే అగ్రస్థానంలో నిలబడ్డారు. అది ఊళ్ళో దొరయ నాయకత్వం వహించిండు. ఈ కమ్యూనిస్టు పార్టీలో వద్దు, ఏమొద్దు, మనకి అసలైనటువంటి తెలంగాణ ఉద్యమం అనేటే ఆ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఆ ఉద్యమానికి నాయకత్వం మళ్ళొక దొర బయలుదేరితే మొత్తం కలిసి తెలంగాణ ఉద్యమంలో పడి తిరిగినాం. తెలంగాణ ఉద్యమం ద్వారా భూమి రాలే నీకు, కానీ తెలంగాణ మొత్తం తెలంగాణలో 2000 సంవత్సరాల దుఃఖానికి మూల కారణం తెలంగాణలో ఉన్న భూమిపుత్రులైన బీసీ ఎస్సీ ఎస్టీలకి భూమి లేకపోవడమే దుఃఖానికి కారణం.
తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి విద్యా విజ్ఞానం లేకపోవడమే దుఃఖానికి కారణం. తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి వైద్యం లేకపోవడమే ఇక్కడ ఉన్నటువంటి పరమ దుఃఖానికి కారణం. ఇక్కడ తెలంగాణలో చేతి నిండా పని లేకపోవడానికే సమస్త దుఃఖానికి కారణం. చేతి నిండా పని లేకపోవడమే. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఈ 3 వచ్చినాయా? రాలే. నువ్వు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నా ఈ 3 రాలే. నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా ఈ 3 రాలే. నువ్వు జై శ్రీరామ్ అన్నా ఈ 3 రాలే. నువ్వు తెలంగాణలో ఎర్ర పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అన్నా ఈ 3 రాలే. ఇవన్నీ కాదు, అసలు సమాజాన్ని మార్చడానికి ఒక ఆయన వచ్చిండు ఎన్టీ రామారావు అంటే తెలుగు ఆత్మగౌరవాన్ని బయలుదేరితే అందులో రాలే. దానికి ఒక కమ్మాయన వచ్చి నాయకత్వం వహించిండు. ఏమిటిది? ఎంత విచిత్రంగా ఉంది. ఎన్ని ఉద్యమాలు సృష్టించారు మీరు. ఈ 4 ఉద్యమాలకి, ఈ 4 పార్టీలకి తెలుగువారి ఆత్మగౌరవం ఒక ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ ఒక ఉద్యమం, తెలంగాణ ఒక ఉద్యమం, స్వాతంత్రోద్యమం ఒక ఉద్యమం, శ్రీరాముడిది ఒక ఉద్యమం. అంటే మీకు తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రావడం అంటే, తెలంగాణ రాజ్యం తేవడం అంటే అర్థం ఏంటో తెలుసా? 90% మంది ఈ పేదలైనటువంటి ఈ దుఃఖితుల యొక్క దుఃఖాన్ని పోగొట్టడమే తెలంగాణని తీసుకురావడం, తెలంగాణ రాజ్యం రావడం. మరి ఎవరికి? మీకు లేదుగా. ఉద్యమంలో పాల్గొన్నది మేము, మాకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంది. స్వాతంత్రోద్యమంలో మేము పాల్గొన్నది, స్వాతంత్రం రావడం పట్ల మనకి చిత్తశుద్ధి ఉంది. కానీ స్వాతంత్రోద్యమం ద్వారా నువ్వు ఏమి ఇవ్వలే, తెలంగాణ ఉద్యమం ద్వారా నువ్వు ఏమి ఇవ్వలే, కమ్యూనిస్టు పార్టీ ద్వారా నువ్వు ఏమి ఇవ్వలే, జై శ్రీరామ్ ఉద్యమంలో తిరిగితే అక్కడ ఏమి రాలే, ఎక్కడికి పోయినా ఏమీ లేదు. మరి ఎవరిని అంటున్నాం ఈ మాటలు? ఈ 5 ఉద్యమాలు తీసుకొచ్చింది నీ గ్రామంలో ఉన్న రెడ్డి వెలమ దొరలే. ఈ 4 తీసుకొచ్చింది. ఈ 4ంటిని, ఈ 5ంటిని తీసుకొచ్చి మన దుఃఖం ఇంతవరకు పోలే. ఒకరి నుంచి ఒకరికి ఉత్తరం రాసుకున్నా, ఒకరి నుంచి ఒకరికి ఫోన్ పోయినా, ఒకరి నుంచి ఒకరు కబురు మాట్లాడుకున్నా, ఒక బంధువు ఒక దగ్గర కలుసుకున్నా, ఎవరిని కలుసుకున్నా తెలంగాణలో తమ దుఃఖాన్ని ఒకరికొకరు మాట్లాడుకోవడం తప్ప ఇక్కడ ఏమి లేదు. మరి ఇంత పెద్ద దుఃఖాన్ని దేనితో బద్దలు కొట్టాలా? ఈ దుఃఖాన్ని, తెలంగాణలో ఉన్న దుఃఖాన్ని ఏ మూలన లేకుండా దుఃఖాన్ని తరిమి కొట్టాలంటే, ధర్మం కావాలి. ధర్మం రాజకీయ యుద్ధంలో పాల్గొనాలి. ధర్మం. అందుకోసమే తెలంగాణలో ఉన్న భూమిపుత్రులైన, మూలవాసులైన, ఆదివాసులైన తెలంగాణ గడ్డ మీద స్వేదంతో, రక్తంతో తెలంగాణ సంపదని నిర్మించినటువంటి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలైన 90% మంది ప్రజలకి రాజకీయ యుద్ధం ఒకటి కావాలి. వాళ్ళ కోసం ఒక రాజకీయ వేదిక కావాలి. దానికోసమే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలని రాజులుగా మార్చడం కోసం ధర్మ సమాజ్ పార్టీ ఈ భూమిని చీల్చుకుంటూ పుట్టింది. అందుకోసమే ఈ దుఃఖానికి పరిష్కారం కోసం స్వరాజ్యం కావాలి అని ఒక గ్రామాన్ని ఎవరు కట్టారు? గ్రామంలోకి వచ్చినాం. గ్రామంలో ఇటుక ఎవరు కాల్చారు? చెరువు ఎవరు తవ్వారు? ఆ ఊర్లో ఇల్లు ఎవరు కట్టారు? ఇంటి మీద తెలంగాణలో ఉన్న పెంకులు మనకు తెలుసు. ఆ పెంకులు ఎవరు కాల్చారు? తెలంగాణలో ఉన్నటువంటి పెంకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కుండలు ఎవరు తయారు చేశారు? బట్టలు ఎవరు ఉతికారు? విశ్వకర్మలు తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలలో తమ రక్తాన్ని, చెమటని ధారపోసి ఆ గ్రామంలో ఉన్న సమస్త కులవృత్తుల కోసం తాను మంటల్లో కరిగిపోయి కాలిపోయిన విశ్వకర్మ ఏం చేశాడు గ్రామానికి? గౌన్లాయనకి గ్రామం ఏం చేసింది? గౌన్లాయన గ్రామానికి ఏం చేసిండు? గొల్లాయన ఏం చేసిండు? చాగలాయన ఏం చేసిండు? మంగళాయన ఏం చేసిండు? మాదిగాయన ఏం చేసిండు? మాలాయన ఏం చేసిండు? సమస్త అణగారిన కులాలు తమ రక్త మాంసాలతో గ్రామాన్ని కడితే ఆ గ్రామంలో ఉన్న దొరలు, పెద్దలు ఆ గ్రామంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలని ఇప్పటిదాకా నువ్వు బానిసలుగా నీ కాళ్ళ కింద పెట్టి నలుపుకుంటున్నావుగా. ఇప్పుడు రాజకీయం పేరు చెప్పుకుంటా. ఇదా నీ ధర్మం? ఇదా నీ న్యాయం? ఇదా నీ రాజకీయం అంటున్నా.
ఇదేనా రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నువ్వు చేయబోయే పని? కళ్ళ ముందే మోసం జరుగుతున్నది, కళ్ళ ముందు భయంకరమైన మోసం జరుగుతున్నది. ఈ మోసాన్ని ఎట్లా బద్దలు కొట్టాలా? హలో సార్, ఈ మోసాన్ని ఎవరు బద్దలు కొట్టాలి? ఇగో దీనికోసం మన బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా ఒక బంధువర్గం. అగ్రకులాలలో మనసున్నటువంటి, మనతో కలిసిపోయి మనసున్నోడు మాతో రండి. అలాంటి అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి మన రాజ్యాన్ని నిర్మాణం చేసుకోవాలి. నీ రాజ్యం వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణలో భూమి నువ్వు పంచుకోగలవు. నీ రాజ్యం వచ్చినప్పుడే. నీ రాజ్యం రానంత వరకు నువ్వు ఒక అంగుళం భూమిని పంచుకోలేవు. అందుకని ఈ 5ంటికి సంబంధించి కాంగ్రెస్ గ్యారెంటీలు ఏమైనా ఉన్నాయా? భూమి ఉందా? ఉచిత వైద్యం ఉందా? ఉచిత విద్య ఉన్నదా? ఏమీ లేదు. మరి ఏంటి? బస్సులో ఫ్రీగా ఎక్కడానికా ఈ ప్రభుత్వాన్ని స్థాపించింది? బస్సులో ఫ్రీగా ఎక్కడానికా ఇంత పెద్ద రాజ్యాన్ని, ఈ రాజ్యం ఒక దొర నుంచి ఒక దొరకి మార్చడానికి? అందుకనే మనం తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యం రావడానికి ఏ సాయుధ పోరాటాలు అవసరం లేదు. మన చేతికి ఓటనే ఆయుధం ఇచ్చాడు అంబేద్కర్. ఆ ఓటనే ఆయుధం దానంతట అది బాక్సులో పడదు. ఓటు దానంతట అది పడదు. మన కోసం ధర్మం న్యాయం గురించే మాట్లాడితే రాజ్యం రాదు. ఎట్లా వస్తుంది మరి రాజ్యం? ఈ 4 ఉద్యమాల పేరుతోటి 4 వచ్చినారు కదా ఊర్ల దొరలు. గ్రామంలో 4 దొరలు ఈ 4 పార్టీల జెండాలు పట్టుకొని వచ్చారు కదా. కాంగ్రెస్ జెండా, బీజేపీ జెండా, కమ్యూనిస్ట్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా, 4-5 జెండాలు తీసుకొని వచ్చిర్రే. ఆ 4 జెండాలకి వ్యతిరేకంగా, ఆ 4 జెండాలకి ఎదురుగా, ఆ 4 జెండాలకి అభిముఖంగా ఆ 4తో యుద్ధం చేసే బీసీ ఎస్సీ ఎస్టీ వీరుడు ఆ గ్రామంలో పుట్టాల. అప్పటిదాకా మనకు రాజ్యం రాదు. అప్పుడే మనకి రాజ్యం వస్తుంది. అందుకనే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యానికి ఒక పార్టీ కావాలి కదా. ఏది పార్టీ? బీసీ ఎస్సీ ఎస్టీలకి. ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఎవరిది? ఈ కలెక్టర్ ఎవరు? ఈ కలెక్టర్ ఎవరి కోసం పనిచేయాలి? ఎవరు? ఆ ప్రజలు. 90% మంది పేదల కోసమే ఈ గవర్నమెంట్ మెకానిజం వచ్చింది. దొరల కోసం రాలే ఈ రాజ్యం. కానీ కలెక్టర్ తలుపు తెరుచుకునేది దొరల కోసమే. 90% ప్రజలు పోతే కలెక్టర్ డోర్ తెరవడు. ఓ పెద్ద రైతు, ఒక భూస్వామి వస్తే తలుపు తెరుచుకుంటుంది. ఆ కలెక్టర్ తలుపు బద్దలు కొట్టి మనం లోపలికి పోవాలా. దానికోసమే ధర్మ సమాజం. అవి అగ్రకులాల కోటలవి, వాళ్ళ కోసం నిర్మించుకున్న కోటలవి. ఆ కోటల్లోకి మనం ప్రవేశించాలి. గవర్నమెంట్ సిస్టమ్ తయారు చేశాడు అంబేద్కర్. ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించాడు. ఎంతటి మోసం జరిగింది. ఒక పెద్ద వ్యవస్థని, ప్రజాస్వామ్యబద్ధమైన గవర్నమెంట్, డెమోక్రాటిక్ గవర్నమెంట్ మెకానిజం భారత రాజ్యాంగ వ్యవస్థని తయారు చేసిపోతే, ప్రజల కోసం ఆయన తయారు చేసిపోతే ఆ వ్యవస్థలోకి మనకు ప్రవేశం లేదు. ఎందుకు? నీకు రాజకీయ ప్రతినిధి లేడు, నీకు రాజకీయ వేదిక లేదు, నీకు రాజకీయ యుద్ధం లేదు, నీకు రాజకీయ అధికారంలో వాటా లేదు, అసలు నీకు అధికారమే లేదు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్ననే 10 సంవత్సరాల క్రితమే వాళ్ళ రాజ్యం పోయింది. యూపీఏ గవర్నమెంట్ పోయి 10 ఏళ్లే అయింది. 10 సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్తగా కనపడుతుంది. బానిసకేంటి? ఈ దొర తిడితే ఇంకో దొర దగ్గరికి పోవాలా, ఒక దొర తిడితే ఇంకో దొర దగ్గరికి పోవాలా ఈ బానిస. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగణనాన్ని తీసుకొచ్చింది. కులాలని గణించడము అని. కులాలను గణించడం అంటే ఈయనేదో కొత్తగా కనిపెట్టిన మాట కాదు. ఇది రాహుల్ గాంధీ కనిపెట్టలే, రేవంత్ రెడ్డి కనిపెట్టలే. కులగణనను చేయమని చెప్పింది భారత రాజ్యాంగం, అంబేద్కర్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక మాట అడుగుదాం వేదిక మీద నుంచి, రాజకీయం మాట్లాడదాం. కులగణన చేయమన్నాడు. దేనికట? ఎవరు ఎంత కులాలు ఉన్నాయో అంత కులాలకి, ఎవరు ఎంత కులం ఉన్నారో అంత జనాభాకి తగ్గట్టుగా
ఈ దేశ సంపదను పంచాలి, ఈ దేశ రాజకీయ వ్యవస్థను పంచాలంటాడు. అయ్యా రాహుల్ గాంధీ, నువ్వు కాశ్మీరు పండిటు బ్రాహ్మణుడివి, ఈ దేశంలో నీ కులం జనాభా 0.1, నీ పార్లమెంటులో నీ పార్టీకి నాయకత్వం వహించేది 0.1 కాశ్మీరీ బ్రాహ్మణుడు. ఇప్పుడు లోక్సభలో పార్లమెంటులో రాహుల్ గాంధీ నీ పార్టీకి నాయకుడు. ఇదేనా నీ కులగణన? నీ కులగణన ఇదేనా అంటున్నా? కులాలను గణించి రాజ్యము, రాజ్యాధికారము, సంపదని, సమస్తాన్ని అందరికీ పంచాలంటే ఏ జనాభా ఎంతుందో అంత పంచాలనే కులగణన సూత్రాన్ని మాట్లాడేవే. మరి కులగణన సూత్రాన్ని మాట్లాడినప్పుడు లోక్సభ నాయకుడు అంటే ఎవరు? ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరు? ప్రధానమంత్రి అన్నట్టే. నీ సంఖ్యను 4 పెంచుకుంటే నువ్వు ప్రధానమంత్రి అవుతావు. అంటే ఈ దేశాన్ని నడిపించే పార్లమెంటుకి నాయకుడు, లోక్సభకి నాయకుడు కులగణన సూత్రాన్ని, ప్రజాస్వామ్య సూత్రాన్ని, భారత రాజ్యాంగాన్ని పట్టుకున్న ఈ రాహుల్ గాంధీ 0.1 లేని కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణుడు లోక్సభలో ఈయన నాయకుడు. ఇదేనా నీ కులగణన సిద్ధాంతం? కులగణనని సిద్ధాంతాన్ని రోజు మాట్లాడుతున్న తెలంగాణలో నీ పార్టీకి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వానికి 2-3% లేని రెడ్లు తెలంగాణకి ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్తావా? ఇదేనా మీ కులగణన సూత్రం? నీ రాజ్యం హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, లేదంటే ఇక్కడ తెలంగాణలో నీ రాజ్యం ఉంది కదా. కులగణన సూత్రానికి మనం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నాం మనం అందరం. అక్కడ ఏదో కనిపిస్తున్నట్టు అనేక రూపాలు మార్చుకుంటుంది. భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి ఆత్మని చంపిన కాంగ్రెస్ పార్టీ మొదట ఏర్పడ్డ లోక్సభ నుంచి ఇప్పటి వరకు, దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడ్డ కేంద్ర లోక్సభ నుంచి ఇప్పటి వరకు మొత్తం అగ్రకులాల చేతిలో కబ్జా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులగణన సిద్ధాంతం అని తీసుకొచ్చి, కులగణన పేరుతో 3% లేని రెడ్లు ముఖ్యమంత్రి ఎట్లయితారు? మొత్తం క్యాబినెట్ మంత్రివర్గం అంతా రెడ్లు ఎట్లయితారు? మొత్తం బ్యూరోక్రసీల ఆఫీసర్స్ అంతా ఎట్లా అగ్రకులాలు అవుతారు? తెలంగాణలో భూమిని పంచడం వాడు కులగణన మాట్లాడతాడా? తెలంగాణలో పేదలందరికీ వైద్యాన్ని అందించిన వాడు కులగణన గురించి మాట్లాడతాడా? తెలంగాణలో అందరికీ విద్యని, స్కూల్స్ని మొత్తం అప్గ్రేడ్ చేసి అత్యాధునికమైనటువంటి విద్యని బిడ్డలకు అందించిన వాడు కులగణన మాట్లాడతాడా? కులగణన మాట్లాడటానికి ఏం చెప్తున్నారు మీరు? కులగణన చేసేది ఈ సంపదని, ఎవరి ఎంత జనాభానో అంత జనాభాకి ఈ సంపదని, అధికారాన్ని పంచుతామని దానికోసం నువ్వు కులగణన పెట్టినావు. ప్రజాస్వామ్యాన్ని ఫలించాలంటే కులగణన కావాలి. మరి కులగణన చేసేవాడు నీ లోక్సభలో, పార్లమెంటులో నాయకత్వం అగ్రకులాలదే, నీ రాష్ట్రానికి, తెలంగాణకి ముఖ్యమంత్రి అగ్రకులవే. తెలంగాణలో నీ ప్రభుత్వం ద్వారా భూమి పంచేది లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఏమీ లేదు. ఏంటి రోజు పేపర్ల మాటలలో తిరుగుతూ ఉంటుంది మన మైండ్. టీవీలలో వచ్చే దాంట్లో తిరగడం, యూట్యూబ్లలో తిరగడం, కాసేపు వార్తలలో రాజకీయం అంతా వాళ్ళ గురించి ఆలోచించడం, 2 సినిమాలు 2 జోకులు చూడటం, సాయంత్రం అయిపోతుంది, పడుకుంటున్నాం. కానీ నీ రాజకీయం ఏంటి? దీని గురించి మనం మాట్లాడలే. అంటే కాయా కష్టం చేసుకొని వచ్చి ఒక 1000 రూపాయల నోట్లు 10-100 నోట్లు వస్తున్నాయి. ఇవాళ కూలి చేసుకునే 2 కూలీ పని చేస్తే 10 నోట్లు వచ్చే సంగతి అంబానీకి తెలిసిపోయింది. రిలయన్స్ ట్రెండ్ అని బట్టల దుకాణం గ్రామ స్థాయికి కూడా పెడుతున్నాడు. ఎందుకు? నీ చేతికొచ్చిన 1000 రూపాయలు కొట్టేయాల. నీ చేతికొచ్చిన 1000 రూపాయలు అనేక మంది ఆ 1000 రూపాయలు కొట్టేసుకొని పోవాలి. అందులో మందుకు 400 రూపాయలు వెళ్ళిపోవాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా పంచాలి సార్ డబ్బులు? ఎట్లా వీళ్ళకి పింఛన్లు ఇవ్వాలి? పింఛన్లు ఎట్లా ఇవ్వాలి అని అడిగితే ముఖ్యమంత్రిని ఎట్లా ఇచ్చేది ఏముంది? సారా అమ్మి సారా వచ్చిన డబ్బులతో పింఛన్లు ఇవ్వమన్నాడు. ఇదేనా రాజ్యం? రోజు శ్రమించి రక్తాన్ని ధారపోసి పనిచేసినటువంటి కూలీ వాడి దగ్గర 500 రూపాయలు కూలీ వస్తే అందులో 300 రూపాయలు పెట్టి తాగితే ఆ పైసలతో రాజ్యాన్ని నిర్మిస్తాడా ఎవడన్నా? ఇంత బేకూఫ్ గవర్నమెంట్ తెలంగాణలో, దేశంలో ఇంత బడ్డు ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? కూలీల డబ్బులతోటి, సారా డబ్బులతోటి గవర్నమెంట్ నడపడమా?
ఇదా రాజ్యం? ఇదా దేశం? అంటే ఈ దేశ సంపద మొత్తం నిర్మిస్తున్నది మనం కాదా? ఊరిని కట్టింది మొన్నటిదాకా మనమేనా? అప్పుడు గవర్నమెంట్ లేదు, 70 ఏళ్ల క్రితం గవర్నమెంట్ లేదు. మరి ఊరిని కట్టింది ఆ రోజు మనమే. ఒక విశ్వకర్మ, ఒక సాగలాయన, ఒక మంగళాయన, ఒక మాలాయన, ఒక మాదిగాయన, ఒక వడ్రంగ, సమస్త కులాలు కలిసి ఊరిని కట్టినా కూడా వాడికి తిండి లేదు. ఊరిని కట్టినోడికి అన్నం లేదు, గంజినీళ్ళు తాగి బతికేది. గంజినీళ్లు బతికి ఊరిని కట్టిన బానిసలకి అంబేద్కర్ ఓటు హక్కిచ్చి ఊరినే పరిపాలించు, దేశాన్ని పరిపాలించు, రాజ్యాన్ని పరిపాలించు, నీ బానిసత్వాన్ని బద్దలు కొట్టుకొని నీ ఊరిని ఏలినటువంటి దొరలని సమాధి కట్టి నువ్వే రాజ్యాన్ని ఏలని ఆ గ్రామంలో ఉన్న 90% బానిసల చేతిలో మనకి ఓటు పెట్టాడు అంబేద్కర్. కానీ ఇక్కడ అంబేద్కర్ది కాదు తప్పు, రాజ్యాంగానికి కాదు తప్పు, అగ్ర కులాలది అంతకన్నా కాదు తప్పు. ఎవరిది తప్పు? మనం నాయకత్వం వహించకపోవడమే మన తప్పు. మన తప్పు అంతా అదే. కాబట్టి నీకు సోయి లేకుండా అయిపోతుంది, నీకు జరిగిన అన్యాయం నీకు తెలియకుండా అయిపోతుంది. వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరింది. 100 కోట్ల మంది చేతిలో యూట్యూబ్ చూసుకునే ఫోన్లు పెట్టేసారు. ఆ ఫోన్ పెట్టేసరికే నీ రాజకీయం మాట్లాడట్లే, నీ రాజ్యం గురించి నువ్వు మాట్లాడట్లే, నీ బానిసత్వాన్ని బద్దలు చేసుకోవడం మాట్లాడట్లే. కానీ ఆ రాజకీయం అంతా అగ్రకుల రాజకీయాన్ని చూసుకుంటూ వాళ్ళనే పెద్దోళ్ళని చేసుకుంటూ పోతున్నాం. కానీ కళ్ళ ముందు నీ గ్రామంలో ఉన్న హాస్పిటల్లో మందులు లేక, నీ గ్రామంలో నీకు నీ కుటుంబ సభ్యులకి నీ ఊరిలో ఉన్న హాస్పిటల్లో మందులు లేవు, పరీక్షలు లేవు, నీ ఊర్లో నీ హాస్పిటల్లో నువ్వు చచ్చిపోతున్న సంగతి నీకు తెలవట్లే. దానికి కారకుడు ఎవడో వాని శత్రువుగా నువ్వు చూడట్లే. నీ గ్రామంలో హాస్పిటల్లో మందులు లేకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి కారణం. నీ గ్రామంలో హాస్పిటల్లో మందులు, పరీక్షలు, అన్నం పెట్టడం లేకపోవడానికి కారణం మొన్నటిదాకా పరిపాలించిన కేసీఆర్, ఇప్పుడు పరిపాలించిన రేవంత్ రెడ్డి, అంతకుముందు పరిపాలించిన చంద్రబాబు నాయుడు, అంతకుముందు పరిపాలించిన రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి నీ గ్రామంలో ఉన్న హాస్పిటల్ని ధ్వంసం చేసి పైకి హాస్పిటల్ కట్టి హాస్పిటల్ పేరు మీద చంపుతున్నారు. నీ గ్రామంలో ఉన్న స్కూలు బిడ్డలకి కడుపులో ఇంత పౌష్టికాహారం తిండి పెట్టట్లే మధ్యాహ్నం పూట. దానికి కారణం ఈ ముఖ్యమంత్రి. ఇది రావటలే మన మైండ్కి. నీ కళ్ళ ముందు హాస్పిటల్ చచ్చినా, నీ కళ్ళ ముందే స్కూల్లో నీ బిడ్డలకి చదువు రాకపోయినా, నీ ఊర్లో నీ చేతిలో పని లేక పైసలు లేకపోయినా, నీవు అదే రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డి ఎమ్మడి తిరిగే నీ ఊరిలో ఉన్న నాయకుడు అంటే తిరుగుతున్నావు. అదే కేసీఆర్ ఎమ్మడి తిరిగే నీ ఊళ్ళో నాయకుడు ఎమ్మడి తిరుగుతున్నావు. కానీ నాకు హాస్పిటల్ లేక నా తల్లి నా తండ్రి చచ్చిపోయేదానికి కారణం ఇగో వీళ్ళే అని నువ్వు శత్రువుగా భావించట్లే వాళ్ళని. దీన్ని చెప్పడానికి, ఇది చెప్పడానికే, ఇది చెయ్యడానికే శత్రువు ఎవరు, మిత్రుడెవరు పెద్ద గీత గీసి 90% మంది బీసీఎస్సీ ఎస్టీలని ఇటు పక్కన పెట్టి, అటు పక్కన ఉన్నది అవు రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ రెడ్లు, మొత్తం రెడ్డి రావుల సైన్యం మన మీద దండెత్తడానికి వస్తుంది. వాళ్ళ దగ్గర భూమి, సంపద, రాజ్యం అన్నీ ఉన్నాయి. 90% మంది మన ప్రజల దగ్గర ఏ ఆస్తి లేదు, ఏ డబ్బు లేదు, ఎండిన ఎముకలు, ఎండిన శరీరం, తిండి లేని కన్నీళ్లతోటి మనం బతుకుతున్నాం. మనకి వాళ్ళకి మధ్య ఒక యుద్ధం జరగాలి. ఆ యుద్ధం చేయడమే పూలే అంబేద్కర్ ఉద్యమానికి కొనసాగింపు ధర్మం. అదే ధర్మం. మన ధర్మం అంటే ఏది? అదే ధర్మం. ఏం చేస్తుంది ధర్మం అంటే ఏంటి? ధర్మాన్ని నీ బిడ్డకి ఇవ్వడానికి ధర్మం. ధర్మం నీ బిడ్డకి ఇవ్వడానికి, కడుపున పుట్టిన బిడ్డకి. కడుపున పుట్టిన బిడ్డకి నువ్వు భూమి ఇవ్వలేవు, ఆస్తి ఇవ్వలేవు. ఏమిస్తావు నీ వారసత్వ ఆస్తి? ధర్మాన్ని. ధర్మాన్ని ఇవ్వడం ఏంటి? అంబేద్కర్ నీ చేతిలో ధర్మాన్ని పెట్టిండు కాబట్టి నువ్వు ఇవాళ భూమి మీద బతుకుతున్నావు. ఆ ధర్మమే భారత రాజ్యాంగ ధర్మం. పెట్టిండుగా ధర్మాన్ని. ఆ ధర్మాన్ని నీ బిడ్డకి మళ్ళీ అంటే నీ ఉద్యమాన్ని కొనసాగించడమే ధర్మం. ఆ ధర్మానికి రాజకీయం తోడు కావాలి.
ధర్మాన్ని గెలిపించడానికి రాజకీయం కావాలి. ధర్మం గురించి ఇంటి ముందు మాట్లాడితే కుదరదయా. సత్యం గురించి, న్యాయం గురించి ఇంటి ముందు నలుగురు కూర్చోబెట్టి కబుర్లు పెట్టుకుంటే కుదరదు. ధర్మాన్ని రాజకీయ యుద్ధంలో గెలిపించాలి. ధర్మాన్ని రాజకీయ యుద్ధంలో గెలిపించడానికే ధర్మ సమాజ్ పార్టీని తెలంగాణ గడ్డ మీద పుట్టించడం జరిగింది. పూలే అంబేద్కర్ యొక్క కలల్ని, సాహు మహారాజ్ కలల్ని పండించడానికి వచ్చింది పార్టీ. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క యుద్ధానికి కొనసాగింపు ధర్మ సమాజ్ పార్టీ. పండగ సాయన్న యుద్ధానికి కొనసాగింపు ధర్మ సమాజ్ పార్టీ. సమ్మక్క సారలక్కల వీరగాథల పోరాటానికి కొనసాగింపు ధర్మ సమాజ్ పార్టీ. అదే ధర్మ సమాజ్ పార్టీ. రేపే పోయి ప్రగతి భవన్ కూల్చుతా అని నేను మాట్లాడటానికి రాలేదయ్యా. రేపు పోయి ప్రగతి భవన్ కూలుస్తా అని మాట్లాడటానికి నేను రాలే. 10 సంవత్సరాలు పట్టిద్ది ప్రగతి భవన్లో పోవడానికి అని చెప్పడానికి వచ్చాను నేను. ఎందుకంటే అది 3 గంటల సినిమా కాదు సార్, మీరు చెప్పారు. అది 3 సంవత్సరాల సినిమా జరిగింది. అందుకని 3 సంవత్సరాల సినిమా కాదు, 3 గంటల సినిమా కాదు, 30 ఏళ్ల సినిమా కాదు. ఇది జీవితం, ఇది నిజం, ఇది సత్యం, ఇది భ్రమ కాదు. అందుకని నేనేం కోరుతున్నానంటే, తెలంగాణ గడ్డ మీద నీ తల్లిదండ్రులు, నీ అన్నలు, నీ పెదనాన్నలు, నీ పెదమ్మలు, నీ అయ్యలు, తాతలు, ముత్తాతలు, ఇగో ఇప్పుడు చెప్పిన అన్ని ఉద్యమాల్లో మోసపోయినాం. బాజాప్తులు చెప్తున్నాం ఈరోజు వేదిక మీద. కమ్యూనిస్టు పార్టీ, నిజమైన కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం మాకున్నది. నిజమైన స్వాతంత్రోద్యమ స్ఫూర్తి మాకున్నది. నిజమైన తెలంగాణ ఉద్యమం మాకున్నది. నిజమైన రామభక్తి మాకున్నది. మీకే లేవు ఈ 4 గుణాలు. కాబట్టి మొత్తం మోసం చేసిర్రు మీరు. నిజంగా నువ్వు రాముడు భక్తి వాడి అయితే, నిజంగా ఈ రాజ్యాన్ని పరిపాలించే వాడికి నిజంగా రామభక్తే ఉంటే, ఈ దేశాన్ని పరిపాలించే బీజేపీ వాళ్ళకి నిజంగా రామభక్తే ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజల మొత్తానికి భూమిని పంచు, ఈ దేశంలో ఉన్న అణగారిన ప్రజల మొత్తానికి వైద్యం చేయించు, ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజలందరికీ బిడ్డలకి ఉచితంగా విద్యనివ్వు, ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజల చేతిలోకి పనివ్వు. చైనాలో నువ్వు ఏ సూపర్ మార్కెట్ కన్నా పో, ప్రతి వస్తువు కొన్ని లక్షల కోట్ల రకాల వస్తువులు తయారవుతాయి. అక్కడ వస్తువులు తయారు చేయడానికి అక్కడ ప్రభుత్వాలు ప్రజల చేతిలో వస్తువులు తయారు చేయించేటట్టుగా ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది? ఎవడు కంపెనీ పెడతాడో తెలియదు. ఎవడు కాగ్నిజెంట్ అట నిన్న ఓపెనింగ్ అయింది, 45,000 ఉద్యోగాలట. అసలు ఈ లెక్కలన్నీ కేసీఆర్ టైంలో కంపెనీలు వస్తున్నాయి, అందులో లక్షల ఉద్యోగాలు అంటారు. అయ్యా ఒకసారి లెక్క తీసి చూస్తే భారతదేశ జనాభా కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి. మొత్తం కూడితే భారతదేశ జనాభా కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చింది తెలంగాణలో. ఎవడో కంపెనీ వాడు వస్తాడు, ఆ కంపెనీ వాడు రాగానే 1,00,000 కోట్ల పెట్టుబడి, 10,000 కోట్ల పెట్టుబడి, లక్షల ఉద్యోగాలని ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతిలో పెద్దగా రాస్తారు. అసలు వాడు ఎక్కడ కంపెనీ పెట్టిండు, ఎన్ని వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిండు, అక్కడ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చూడటానికి మనకు ఓపికన్నదా లేదు. ఎందుకంటే మనం ఫోన్ దగ్గర ఉన్నాం. అసలు వచ్చిన వాడిది ఏ ఊరు? వాడు చైనానా, నీ ఊరిలో ఉన్న గుర్ఖాకి కోట్ వేసుకొని తీసుకొచ్చారా? అది తెలియదు మనకి. వాడు చైనా నుంచి వచ్చినట్టు చైనా, మన ఊళ్ళో ఉన్న గుర్ఖాకే కోట్ వేయించి నువ్వు ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రావాలంటే విడిపోయి సెకండ్ ఇచ్చి తీసుకొని వస్తున్నావు. ఎవడు తెలుసు? మనకు తెలియదు కదా అది. అంటే ఇన్ని మోసాలు చేసి తెలంగాణలో ఇన్ని కంపెనీలు అని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే పని చేస్తుంది. కాగ్నిజెంట్ అనే కంపెనీ ఇవాళ ప్రారంభమైంది, ఏదో ఒక యూనిట్ అన్నారు, అందులో 45,000 ఉద్యోగాలు అన్నారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆ కాగ్నిజెంట్ 45,000లో నా బీసీఎస్సీ ఎస్టీలకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని అడుగుతున్నా. ఎన్ని ఉద్యోగాలు? అసలు ఎక్కడికి వస్తున్నాయి ఈ ఉద్యోగాలు? మన చేతిలో మీరు లెక్కలు చెప్పిన ఉద్యోగాలే పేపర్లలో వస్తే దుబాయ్ పోయే గతి మాకెందుకు పట్టింది? ఇట్లా దుబాయ్ పోయి దుబాయ్లో పనిచేసి ఎప్పుడు ఈ 78 ఏళ్ల స్వాతంత్రం కానించి మనం దుబాయ్లో పోతున్నాం. మరి దుబాయ్ పోతున్నటువంటి ఇంత దుబాయ్ పోయి పనిచేసే వాళ్ళలో ఒక్క దొర, ఒక అగ్రకులం వ్యక్తి ఉన్నాడా? లేడు. ఏంటి అసలు ఇది? అందుకనే దీనికి పరిష్కారం, ఇగో ఈ దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో నీ ప్రతినిధులు ఉండాలి, రాజ్యంలో నీ వాటా ఉండాలి, అధికారం నీ చేతిలో ఉండాలి అనేది
ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం. దానికోసమే ఈ పార్టీ వచ్చింది. అందుకనే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాట్లాడబోతున్నాం మనం. గ్రామాన్ని ఎవరు కట్టారు, గ్రామాన్ని ఎవరు నిర్మించారు, అలాంటి గ్రామాన్ని నిర్మించినటువంటి 90% మంది బానిసలు గ్రామాన్ని కట్టి గ్రామాన్ని నిర్మిస్తే ఇంకా బానిసలుగా ఎందుకు మిగిలిపోయారు, ఆ బానిసలు దుబాయ్ ఎందుకు పోతున్నారు, ఆ బానిసలు హైదరాబాద్ ఎందుకు పోతున్నారు, ఆ బానిసలు ఎందుకు ఇంకా బానిసలుగా బతుకుతున్నారు, ఇంకా ఆ ఊర్లో నీ రాజకీయం ఎందుకు కొనసాగుతుందని మాట్లాడడానికి బయలుదేరబోతున్నా. అందుకనే ఒక మనిషి, ఒక రాజకీయ ధర్మం ఉండాలి. ఒక మనిషి హైదరాబాదులో ముస్లిం వర్గం ఉన్నది, వాళ్ళ ఓటు అమ్ముకోవటంలే. హైదరాబాద్లో వాళ్ళు ఒక 2 పార్లమెంట్ సభ్యుల్ని, ఒక 8 మంది ఎమ్మెల్యేలని, ఒక 40 మంది కార్పొరేటర్లని మొత్తాన్ని గెలిపించి హైదరాబాద్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. మరి ఒక మాట అడుగుతున్నాం, ఎంఐఎం పార్టీతో కేసీఆర్ స్నేహం చేస్తాడు, ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ స్నేహం చేస్తుంది. ఎంఐఎం పార్టీ పెట్టుకున్నది తమ ముస్లింల ప్రయోజనాల కోసం, తమ ముస్లింల భద్రత కోసం. ఏ పార్టీ వాడు, ఏ అగ్రకులం వాడు మాకు న్యాయం చేయలేదు కాబట్టి తుర్కోలం మేమే పార్టీ పెట్టుకున్నాం అన్నాడు. సింపుల్గా ఈ మాట బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎందుకు అర్థం కావట్లేదు అని అంటున్నా. బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎందుకు అర్థం కావట్లే? వాళ్ళ నిజాం రాజు వెళ్ళిపోయిండు, నిజాం రాజు చదువుకొని వెళ్ళిపోయినాక ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు బతకాలి. ఇప్పుడు బతకాలంటే మా ముస్లిం రాజు వెళ్ళిపోయాడు, మాకెవడు న్యాయం చేస్తాడని పార్టీ పెట్టాడు. మరి మనం ఒక ఎంఐఎం పార్టీ నీ కళ్ళ ముందే తెలంగాణలో మాది పక్కా ఎంఐఎం పార్టీ, పార్టీలోనే ముస్లిమ్స్ పార్టీ అని రాసుకున్నాడు, పార్టీలోనే ముస్లిం పేరు రాసుకున్నాడు మా పార్టీ అని. అసలు మనకి బుద్ధి, సిగ్గు, శరం. ఒక ముస్లిము నా పార్టీ తుర్కోల ముస్లింల పార్టీ అని పెట్టుకున్నాడు. తుర్క అంటే తప్పేం లేదా, అది మనం వాడే భాష, అది అందులో తప్పేమీ లేదు, ఎలాంటిది లేదు. మాకు ఒక పార్టీ ఉందని చెప్పుకుంటే 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు మనకి ఒక పార్టీ ఉందని ఎందుకు పెట్టుకోవట్లేదని అడుగుతున్నా. ఇవాళ వేదిక మించి మనకి ఒక ఎందుకు రాజకీయం లేదు? నువ్వు బానిసగా గ్రామంలో నీకు రాజకీయం ఎందుకు లేదు? అందుకనే తెలంగాణలో మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం ఒక యుద్ధం జరగాలి. అదే ధర్మయుద్ధం. ఆ ధర్మయుద్ధం చేయడానికి తెలంగాణ గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ పోరాటమే ఇప్పుడు ఈ ధర్మ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం. ధర్మయుద్ధం ద్వారా తెలంగాణలో మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చింది. అందుకనే ఈ తెలంగాణలో, ఈ దేశంలో జరుగుతున్న ఏ ఉద్యమంలో నువ్వు పాల్గొన్నా బలిపశువు అవుతున్నావు తప్ప, బలిపీఠం ఎక్కువ అవుతున్నావు తప్ప నీకు ఎక్కడ దేశంలో, రాజ్యంలో, తెలంగాణలో నీ వాటా అంటూ ఏమీ లేదు. అందుకని ఈరోజు తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ రాజ్యం, తెలంగాణ రాజ్యం పేరు మీద తెలంగాణ సాధిద్దామని పేరు మీద రాజ్యం వచ్చింది. తెలంగాణ పేరు మీద రాజ్యం వస్తే అందులో పాల్గొన్నామా? మరి కాంశీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యం అన్నప్పుడు కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని అడుగుతున్నా. ఈ మాట ఎవరైనా అడిగారా? కాంశీరామ్ వచ్చినప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం కోసం పోరాటం చేద్దాం అన్నప్పుడు, బీసీ ఎస్సీ ఎస్టీలే తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలని కాంశీరామ్ ఉద్యమించినప్పుడు తెలంగాణకి నాయకత్వం వహించిన ఒక్క రెడ్డి రావు కాంశీరామ్ అంటే ఎందుకు నడవలే? ఎవరికన్నా అర్థమైందా ఇది? కాంశీరాము బీసీ ఎస్సీ ఎస్టీలే ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నప్పుడు తెలంగాణకి నాయకత్వం వహించిన ఈ రెడ్డి రావులు కాంశీరామ్ అంటే ఎందుకు రాలేదంటే కాంశీరామ్ తెచ్చే రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు కదా, మేమెందుకు అందులోకి రావాలా అని వాడు రాలే. మరి మనకి వచ్చే తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చే రాజ్యం రెడ్డి వెలగలదు కదా, మేమెందుకు నీ దాంట్లో పాల్గొనాలని మనం ఎందుకు అడగలే? నేను అడిగిన కాబట్టి నేను పాల్గొనలే. అందులో నాకు ఆ చైతన్యం ఉంది కాబట్టి నేను పాల్గొనలే. అంటే నువ్వు తెలంగాణ ఉద్యమంలో దిగుతావు. తెలంగాణ ఉద్యమం అయిపోయినాక ఇప్పుడు 5వ ఉద్యమం వచ్చింది. అదే ప్రజాపాలన ఉద్యమం. ప్రజాపాలన, ఈ రాజ్యాన్ని దించాలి, ప్రజాపాలన తీసుకురావాలి. అది ప్రజాపాలన కాదు, అది రెడ్డి పాలన, అది పటేల పాలన. అది రెడ్డి పాలన, అది ప్రజాపాలన కాదు. ప్రజాపాలన అంటే మళ్ళీ అటుపోతుంది. రేవంత్ రెడ్డికి
ఎన్ని ఓట్లు వచ్చినాయో సాగర్లో, హుజూరాబాద్లో 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ధర్మ సమాజ్ పార్టీకి కూడా అన్ని ఓట్లు వచ్చినాయి. కానీ మన ప్రజలకు అర్థం కాలే. అమ్మా 3,000 తీసుకొచ్చిందిరా ఈ పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ పునాది అప్పుడే పడుతుంది. 3,000 తీసుకొచ్చుకుంది నాగార్జున సాగర్లో. ఇక్కడేంది మునుగోడులో. కాబట్టి మన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ఈ పార్టీని పైకి తీసుకొస్తే మన రాజ్యం వస్తుంది అని మనకు చైతన్యం రాలే. కానీ అక్కడ ఇక్కడ 3,000 ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రెడ్లంతా ఒక దగ్గర కూర్చొని ఈ పార్టీని మనందరం మోస్తే తెలంగాణలో మన రెడ్డి రాజ్యం వస్తుంది అని ఆ రెడ్లందరికీ చైతన్యం ఉంది కాబట్టి రాజ్యానికి వచ్చిన వాళ్ళు. అందుకని ఇప్పుడు మనం ఈ చైతన్యంతో ప్రయాణం చేయాలి. మన నాయకత్వం కూడా క్షత్రియులుగా మారాలి. మనం కూడా గ్రామ ప్రజలని, మన తరఫున ప్రజల్ని, నీ సమూహాన్ని ఒక ఏర్పాటు చేసుకోవాలి. నీ శిబిరాన్ని, నీ గ్రామంలో నీ శిబిరం, నీ బీసీ ఎస్సీ ఎస్టీల జనాన్ని నువ్వు పోవేయాల్సిందే. వాళ్ళ నిరంతర దైనందిన రోజు వారి జీవిత కష్ట సుఖాల మధ్య ఈ నాయకుడు పెరిగి పెద్ద కావాలి. వాళ్ళని వదిలించుకొని, వాళ్ళని కాదని, వాళ్ళని దూరం పెట్టి కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ సైద్ధాంతికంగా మాట్లాడితే ఇక ఓట్లు లెక్క పెట్టుకోవాల్సిందే. ఇక మనం బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క దైనందిన జీవితంలో, నీ మంచి చెడుల జీవితంలో పాల్గొని వాళ్ళ తరఫున వాళ్ళని కబళించే అగ్రకులాలతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే నీ రాజ్యం వస్తుంది. దానికోసం వేస్తున్న బాటల్లో భాగంగానే ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం వర్షకొండ గ్రామంలో ఏర్పాటు చేసి మరి ఈ పార్టీ సిద్ధాంతాన్ని, ఈ పార్టీ ఆలోచన విధానాన్ని, ఈ పార్టీ లక్ష్యాన్ని, ఈ పార్టీ నాయకత్వాన్ని, ఈ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకొని ఈ భావజాలాన్ని నా ప్రాంతంలో కూడా తీసుకురావాలి, నా ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కూడా ఈ పార్టీలోకి తీసుకురావాలి అని ఈ భావజాలం ఒక దగ్గర లేకపోతే ఏంటి, ఒక దగ్గర భావజాలం లేకపోతే ఏంటి, భావజాలం చనిపోదు, మరొక దగ్గర ఉంటుంది అని వెతుక్కొని వచ్చారు ఇవాళ కిషోర్ అండ్ బృందం. రండి ఈ ఉద్యమంలోకి, అందరినీ ఆహ్వానిద్దాం. రండి ధర్మ సమాజ్ పార్టీ ఉద్యమంలోకి అందరినీ ఆహ్వానిద్దాం. మన పార్టీ ఇది అని, మన ధర్మం ఇది, మనం చేయాల్సిన కర్తవ్యం, మన ధర్మం మనది అని పిలుచుకొని మన పార్టీలోకి పిలుచుకొని ఈ పార్టీని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత మన మీద. ఇదే పార్టీని మన రాబోయే తరాల చేతిలో పెట్టాల్సింది. అదే మనం ఇచ్చే ధర్మం రాబోయే వారసులకి. అది పోరాటం అంటే. అందుకని ఈ పార్టీని చుట్టుపక్కల విస్తరించండి. రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకమే. ఒక్క ఓటుతో కూడా గ్రామానికి బానిసపై గ్రామానికి రాజు కావచ్చు. ఒక్క ఓటుతో అంత ఒక్క ఓటుతో కూడా అధికారం. కానీ ఈ ఓట్లని కొనుగోలు చేయడానికి హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేటు తెలంగాణ మొత్తాన్ని హైదరాబాద్గా మారుస్తారట. తెలంగాణ మొత్తాన్ని హైదరాబాద్గా మార్చడం అంటే ఏం లేదు. భూములు మొత్తం వెలమదొరలు కొన్నారు మొన్న. ఇప్పుడు భూములు మొత్తం రెడ్డి దొరలు కొనబోతాను. తెలంగాణ మొత్తం హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు, హైదరాబాద్ నుంచి మక్తల్ వరకు, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు హోల్ తెలంగాణ మొత్తం హైదరాబాద్గా మార్చి భూముల్ని కొని, భూముల్ని పెంచి ఆ సంపద ఆ ధనంతో శాశ్వతంగా రెడ్డి వెలమదొరలు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం చేయాలి దీనికి? ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకని మనం మాట్లాడాల్సింది ఇంకా ఎన్నో ఉమ్మడి ప్రయోజనాల గురించి మాట్లాడాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వచ్చింది. ఆ వర్గీకరణ తెలంగాణలో ఉత్తర భారతదేశంలో మాదిగలకి నష్టం. ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ జనసంఖ్యలో ఉంటారు కాబట్టి అక్కడ వర్గీకరణ చేయడానికి ముందుకు రావటంలే. ఎందుకంటే అక్కడ మాదిగలు ఎక్కువ లబ్ధిదారులు కాబట్టి. తెలంగాణలో కూడా ఉత్తర భారతదేశం పరిస్థితే. తెలంగాణలో కూడా ఎందుకు ఇక్కడ మాదిగలు ఎక్కువ జనాభా ఉన్నారు. తెలంగాణలో మాదిగలు ఎక్కువ జనాభా ఉన్నారు. మరి ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఇక్కడ వర్గీకరణ చేస్తే
మాలలకి న్యాయం జరిగిద్ది ఇక్కడ వర్గీకరణ చేస్తే. అందుకని వర్గీకరణ ద్వారా మాలలు చాలా తక్కువ జనాభా ఉన్నప్పుడు మాలలకి న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరగడం ద్వారా మాలలకి న్యాయం జరిగిద్ది. ఎందుకు? మాదిగలు అత్యంత జనాభా ఉన్నారు. మహబూబ్ నగర్లో వర్గీకరణ చట్టం జరిగినాక ఒక దశలో 99 నుంచి 2004లో మహబూబ్ నగర్ డిఎస్సి జరిగితే, మహబూబ్ నగర్ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జరిగినప్పుడు అక్కడ వర్గీకరణ చట్టం వచ్చినాక మాలలకి న్యాయం జరిగింది. చూసారా? ఎందుకు? మహబూబ్ నగర్లో 90% మాదిగలు, నల్గొండలో 80% మాదిగలు, వరంగల్లో 70% మాదిగలు, కరీంనగర్లో 60% మాదిగలు, రంగారెడ్డి జిల్లాలో 70% మాదిగలు. అంటే చూసిందా? వర్గీకరణ జరిగితే ఇక్కడ మాలలకు న్యాయం జరిగింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని తొందరగా ముగించాలి ఈ సబ్జెక్టుని. ఈ సబ్జెక్టుని ముగించకపోతే ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటంటే ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే ఈ పంచాయతీ చేస్తానని ఓ పటేల్ చొరబడి ఇద్దరు చంపుతాడు. తిప్పి వానికిన్న ఇద్దరు భూమిని గుంజుకుంటాడు, వాళ్ళిద్దరి ఇళ్లలో ఉన్న మనుషుల్ని గుంజుకుంటాడు, వాళ్ళ పిల్లల్ని బిడ్డల్ని భూమిని సంపదని గుంజుకొని చిక్కి శల్యం చేసి ఇద్దరు పీనిగల్ని వాడే బొంద పెట్టి ఆ బొంద మీద కుర్చీ వేసుకొని ఊరిని పారిస్తాడు. ఈ పంచాయతీని రేపే ముగించాలి. మాదిగలు బీసీలు అందరూ కలిసి రాజ్యాన్ని పట్టుకునే యుద్ధం చేసి అందరికి విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు కోసం 5 కోసం ఒక ధర్మ యుద్ధం చేస్తేనే అప్పుడు మన బతుకులు బాగుపడతాయి. లేదంటే నీ బతుకుని ఆ 10 ఏళ్ళ నీకు ఇచ్చిన 14 వీడి ఉద్యోగాలు వేసిన నాటికి, వీడు మొత్తం ఎంబీబీఎస్ సీట్లు పంచిన నాటికి, వీడు కంపెనీలు పెట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన నాటికి, అందులో ఎస్సీ రిజర్వేషన్లు 14 ఇచ్చిన నాటికి, అందులో నీకు నాకు వాటా పంచిన నాటికి, ఆ పంచిండన్న కృతజ్ఞతతోటి మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి పార్టీకి బానిస బతకడానిక ఈ డ్రామా నాటకాలు? ఊళ్ళ ద్వారా పిలిచిండ, ఊళ్ళ ద్వారా మనల్ని పేరు పెట్టి పిలిస్తేనే వానికి మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ చిన్నదానికి కృతజ్ఞత చెల్లించడానికి ఇంటికి నిప్పు పెట్టుకోవడం మనం. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీ చేస్తుందంటే బీజేపీ పార్టీకి ఓట్లు వేయించితే మరి దేశాన్ని మింగుతున్నాడు కదా. మరి దేశాన్ని మింగినప్పుడు నీకిచ్చేదంత అందులో. అందుకనే నీకిచ్చే పైసా పావలా అంత అణువు కాదు కావాల్సింది, మనకు కావాల్సింది ఈ దేశమే కావాలి మనకి. అందుకని ఈ బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున ఇంత గొప్ప ఉద్యమం, మన మహనీయుల ఉద్యమం ఇది. సామ్రాట్ అశోక చక్రవర్తి ఆ రాజ్యాన్ని పునర్నిర్మించుకోవడానికి ఆ రోజు గ్రామాలలో కులం లేదు, వర్గం లేదు, మతం లేదు, స్త్రీలింగ భేదం లేదు, ఒక మాతృస్వామ్యక సమానత్వంతో గ్రామాలు, లక్షల గ్రామాలు పరిడివిల్లిన గ్రామాలు, అందరం అన్నదమ్ముల్లాగా బతికిన గ్రామాలు. అలాంటి గ్రామాలని మళ్ళా వైభవాన్ని తీసుకురావాలి అశోక రాజ్యం ద్వారా. ఆ అశోక రాజ్యాన్ని రావడానికే మనం ఇవాళ ధర్మ సమాజ్ పార్టీని స్థాపించుకోవడం జరిగింది. ఆ ధర్మ సమాజ్ పార్టీని గ్రామాలలో మనది 5వ జెండాగా నిలబడాలి గ్రామంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు అట మళ్ళా తెలంగాణలో జొరబడాలని తిరుగుతున్నాడు. చూసారా? నీ చంద్రబాబు నాయుడు టైంలో తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలల్లో నువ్వు 30 ఏళ్ల క్రితం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మమ్మల్ని అందరినీ చదివించినట్టయితే మేము అమెరికాలో ఉద్యోగాలు చేసేటోళ్ళం, దుబాయ్ పోయి వెట్టి చాకిరీ చేసేటోళ్ళం కాదు. నువ్వు మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆనాడే పెట్టించి నీ కమ్మోళ్ళ పిల్లలందరినీ చదివించినట్టుగా బీసీఎస్సీ ఎస్టీలు నువ్వు చదివించినట్టయితే మేము అందరం ఇలా అమెరికాలో ఉండేటోళ్ళం. మరి నువ్వు ఎందుకు ఆ పని చేయలే? ఇప్పుడు నువ్వు మళ్ళీ రాజకీయం చేయడానికి వస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ రాజకీయం చేయడానికి వస్తే ఆయనే ఈ దొరకన నయం అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ. అందుకని మన రాజకీయం ఆలోచించండి, మన యుద్ధం ఆలోచించండి, మన పోరాటం, మన ధర్మాన్ని ఆలోచించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ధర్మ సమాజ్ పార్టీకి పునాదులేసి ఈ ప్రాంతంలో పార్టీని విస్తరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ ప్రభావాన్ని చూపించాలి. అవసరమైతే ఈ ప్రాంతంలో మనం కొన్ని సీట్లను కూడా గెలుచుకునే స్థాయికి పార్టీని గెలిపించాలని కోరుతూ ఇక్కడ పార్టీ శాఖని తీసుకొచ్చి పార్టీ శాఖని ఈ ప్రాంతంలో విస్తరించి మరి ఈ పార్టీ శాఖని ఇక్కడ ప్రారంభించినందుకు
ఈ సందర్భంగా నిర్వాహకులకి పార్టీని తీసుకొచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.